డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెలియని వాళ్ళు ఉండారండి. ఎందుకంటే ఈయన చాలా మంచి మంచి సినిమాలు తీసిండు కదా. ఏమంటే బద్రి, అమ్మ నాన్న, తమిళమ్మాయి, శివమణి, ఆంధ్రవాల, దేశముదురు, పోకిరి, చిరుత, బుజ్జిగాడు, ఇట్లాంటివి అన్నీ కూడా అంటే యువకులు ఇంట్రెస్టింగ్గా చూసే సినిమాలు చాలా తీసిండు. మళ్ళీ అందులో కూడా అమ్మాయి, ప్రేమ, అట్లా మంచి మంచి సీన్లు అన్నీ పెట్టి సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అయినాయి. మరి మహేష్ బాబు మంచి మంచి హీరోలతో తీసిండు కదా, పవన్ కళ్యాణ్, మరి రవితేజ, మన జూనియర్ ఎన్టీఆర్తో. కాబట్టి అన్నీ సక్సెస్గానే బాగా తీసిండు. మంచి మంచి డైలాగులు పెట్టేది. ఆ సినిమాలలో ఉన్న డైలాగులు కూడా నార్మల్గా అందరూ యూజ్ చేసేవాళ్ళే కదా. పండుగాడు, పోకిరి సినిమాలో ఇట్లాంటివి చాలా ఉన్నాయన్నమాట. మంచి డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఆ మధ్యన ఏమైందో మరి మళ్ళా కొంచెం ఆయన సినిమాలు రావడం తగ్గిపోయింది. తర్వాత ఏవో సినిమాలు లాస్ వచ్చింది, ఇంకేదో అయింది అని ఏమో చెప్పారు. కానీ అంత సినిమా సబ్జెక్టు గురించి నాకు అంత అవగాహన లేదు. కానీ ఇప్పుడు నేను మీతో షేర్ చేయాల్సింది ఏంటి అంటే, ఈ మధ్యన పూరి జగన్నాథ్ గారు ఒక మెసేజ్ పోస్ట్ చేసిండు అనమాట. ఏంటి అంటే, అమ్మాయిలు అంటే ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళు తమ భర్త గురించి ఎలా ఆలోచిస్తారు, ఎలా అనుకుంటారు, దాని గురించని. అయితే ఒక తండ్రి ఉంటాడు, ఒక పర్ఫెక్ట్ తండ్రి ఉండొచ్చు, ఒక పర్ఫెక్ట్ అన్న ఉండొచ్చు, ఒక పర్ఫెక్ట్ తమ్ముడు ఉండొచ్చు. కానీ ఒక మగవాడు పర్ఫెక్ట్ భర్తగా ఉండడం చాలా కష్టము. అది అర్థం చేసుకోవాలి ఆడవాళ్ళు అన్నట్టుగా ఒక మెసేజ్ పెట్టిండు. దాని మొత్తం సారాంశం ఏంటి, అసలు దాంట్లో ఏం చెప్పారు అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఎందుకు అంటే మనం కూడా ఆలోచించాలి కదా. మరి పర్ఫెక్ట్ హస్బెండ్ ఉన్నారు, పర్ఫెక్ట్ వైఫ్గా ఉండగలుగుతామా మరి మనం కూడా అనేది కూడా ఒకసారి ఆలోచించుకుంటే మనకు అంటే ఎవరి తప్పొప్పులు ఏంటి అనేది తెలుసు. మనం అనుకుంటుంటాం కదా. కాబట్టి ఆ విషయాన్ని నేను మీతో షేర్ చేయదలుచుకున్నానండి. తప్పకుండా అందరూ వినండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. మరి అయితే ఈయన ఏమంటాడంటే, ఒక పర్ఫెక్ట్ హస్బెండ్ అనేది ఉండలేరు ఎవరు కూడా. అయితే ప్రతి ఆడది ఎప్పుడో ఒక సమయంలో కన్నీళ్ళు పెట్టుకుంటుంది, ఏడవక తప్పదు. ఏదో ఒక విషయంలో ఇబ్బంది కలుగుతుంది. అంటే సీతాదేవి కన్నీళ్ళు పెట్టుకున్నది కాబట్టి ఆమె ఒక మంచి వైఫ్ అండ్ హస్బెండ్ అని వాళ్ళని మెచ్చుకుంటున్నారు. మరి అటువంటప్పుడు ఆమె కూడా పడ్డది కదా, దుఃఖించింది కదా అశోకవనంలో. తర్వాత కూడా మరి అడవికి పంపించినప్పుడు పుట్టతో ఉన్నప్పుడు కూడా దుఃఖించి ఉండవచ్చు. అయినప్పటికీ ఆమెని మనము మంచి దాంపత్య జీవితము అంటే సీతారాములాగా ఉండాలని అంటాం. అవును కదండి. అదే ఆయన ఏమంటున్నాడంటే, మరి సీతాదేవి కూడా కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. అట్లాడప్పుడు ఒక పర్ఫెక్ట్ హస్బెండ్ అని ఉండడానికి ఎవరు ఉండలేరు అని చెప్తూ ఏమంటున్నారంటే, మీ ఇంట్లో ఇప్పుడు మీ చిన్నప్పటి నుంచి చూస్తుంటారు కదా అమ్మాయిలు, మీరు పెళ్ళి చేసుకోకముందు మీ ఇంట్లో మీ అమ్మ ఎన్నడో ఒకనాడు ఏడుస్తూ ఉంటుంది, మీ నాన్న తిడుతూ ఉంటాడు, ఏవో పనులు ఉంటాయి, ప్రతి వాళ్లకు ఏదో ఇబ్బంది కలుగుతుంది. కలిగినప్పుడు దానికి బాధపడతారు, చాటుగా ఏడుస్తూ ఉంటారు ఆడవాళ్ళు.
మీ అన్న కావచ్చు, మీ వదిన కావచ్చు, మీ కళ్ళ ముందర మీకు తెలిసే ఉంటుంది కదా. అట్లాగే మీరు మీ హస్బెండ్ ఏదన్నా మీకు ఆయన మాటల వల్ల చేతల వల్ల ఇబ్బంది కలిగితే మీరు మా అన్న చేసిండు, మా నాన్న కూడా ఇట్లా అయిపోయింది కదా, మా నాన్ననో అన్ననో అని క్షమిస్తారు కదా. ఆ విధంగానే హస్బెండ్ని కూడా భావించాలి తప్ప అయ్యో మాకేదో అయిపోయింది అన్ని కష్టాలు దుఃఖాలు అని ఏడుస్తూ వచ్చిన వాళ్ళందరికీ కూడా మా ఆయన ఇటువంటోడు అటువంటోడు మాకు ఈ కష్టాలు ఉన్నాయని చెప్పకూడదు అని చెప్పిండ్రు. ఒక మెసేజ్ ఇచ్చాడనమాట. అయితే ఇప్పుడు మరి మనం ఆలోచిస్తాం, మనం కూడా మరి ఆడవాళ్ళు కూడా అంత పర్ఫెక్ట్ వైఫ్ అంటే ఆడవాళ్ళు ఒక ఇల్లాలు అంటే ఏమేం చేయగలగాలి అవన్నీ చేస్తారా, ఎవరిని బాధ పెట్టకుండా ఉండగలుగుతారా అనేది కూడా ఆలోచించుకోవాలి. ఆయన అంత ఫ్రాంక్గా ఒప్పుకుంటున్నాడు. పర్ఫెక్ట్గా ఎవరు ఉండరు, ఏదో ఒకటి ఉంటుంది. ప్రతి మొగాడిలో ఒక లోపం ఉంటుంది. అయితే కొంతమంది కోపం ఎక్కువ వచ్చి తిట్టేయడము, లేదు అంటే చెప్పిన పని వెంటనే పట్టించుకోకపోవడము, లేకపోతే కొంతమందికి క్లోజ్గా బిహేవ్ చేయడం రాకపోవచ్చు, ఎదుటి వాళ్ళు చెప్పకపోతే అర్థం చేసుకునే శక్తి లేకపోవచ్చు. అలాంటప్పుడు మీరు చూశారు కదా, మీ నాన్నలాగా అనుకోవడమో లేకుంటే మీ అన్నలాగానో అనుకోవడమో వీళ్ళు మగాళ్ళు ఇట్లా చేస్తారు అని సర్దుకుపోవచ్చు, ఏడిపిస్తే ఏడిపించవచ్చు, కానీ దాన్ని సర్దుకుంటే సరిపోతుంది కదా. ఈ విషయాన్ని ఏదో ఎవరూ చేయని విషయము ఈయన ఒక్కడే చేస్తున్నాడు ఈ తప్పు, నాకే ఎక్కడ లేని కష్టాలు వచ్చినాయి అని చెప్పేసి అటు తల్లి తండ్రికి అందరికీ ఏవో ఇబ్బందులు కలిగించినాయని చెప్పడము, పెద్ద గొడవలు చేయడము, విడిపోయేదాకా తెచ్చుకోవడం, ఇది అవసరమా కదండి. నాకు కూడా అదే అనిపిస్తుంది. మరి మనం కొంచెం ఆలోచిస్తే ఎవరు పర్ఫెక్ట్గా ఉండరు. అని చెప్పినట్టు ఒక తండ్రి పర్ఫెక్టు, అన్న పర్ఫెక్టు అన్నగా చేసిండు, కానీ ఒక హస్బెండ్ పర్ఫెక్ట్గా అనిపించుకోవడం చాలా కష్టం. అట్లనే ఒక వైఫ్ కూడా కావచ్చు. ప్రతి మనిషికి ఒక దాంట్లో నైపుణ్యం ఉంటుంది. ఒకరు చాలా బాగా మాట్లాడతారు, ఇల్లు బాగా మేనేజ్ చేస్తారు, అందరినీ క్రమశిక్షణలో ఉంచుతారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కో టాలెంట్ ఉంటుంది. దాన్ని ఎవరికి ఏ టాలెంట్ ఉందో ఇంట్లో భార్యాభర్తలు వాటిని హైలైట్ చేస్తూ వాటి వల్ల వాళ్ళ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి. అంతేగాని ఒకరికి లేని దాన్ని ఇంకోళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవాలి. అంతేగాని వాటిని లోపాలుగా, చాతగానితనంగా, చెడ్డతనంగా అసలే అనుకోకూడదు. చెడుతనము అనే భావన రాకుంటే మనకు బాగానే ఉంటుంది కదా. ఇప్పుడు ఒక అమ్మాయికి ఆ అబ్బాయి అంటే ఇష్టం ఉన్నప్పుడు ఆయన దగ్గర ఉన్న మనకు నచ్చని విషయాలు ఉన్నప్పుడు కూడా వాటిని కూడా యాక్సెప్ట్ చేసే గుణం ఉండాలి. మన దగ్గర కూడా ఆడవాళ్ళ దగ్గర కూడా కొన్ని మగవాళ్ళకి నచ్చని విషయాలు ఉండొచ్చు, వాటిని కూడా వాళ్ళు స్వీకరిస్తూ ఒక్కొక్కసారి ఎప్పుడో బయటపడిపోతారు. అట్లానే మనకు కూడా టైం వస్తుంది, ఒకసారి మనం కూడా వాళ్ళని రివర్స్ తిట్టే అవకాశాలు వస్తూ ఉంటాయి కదా. మరి అట్లాంటప్పుడు ఇంతటి దానికి వాళ్ళేదో పర్ఫెక్ట్ కాదు, తప్పులు చేస్తున్నారు, మనమే పర్ఫెక్ట్ అనుకోవడానికి కూడా లేదు కదా. కాబట్టి నాకైతే ఈ పూరి జగన్నాథ్ ఇచ్చిన మెసేజ్ చాలా మంచిగానే అనిపించింది. మరి మీరు కూడా వీలుంటే వినండి, వింటే ఇంకా క్లారిటీ ఉంటుంది. అట్లా తప్పులు జరిగి మీకు ఇబ్బంది కలిగి మీరు దుఃఖిస్తూ ఉన్నప్పుడు మీ నాన్న అయినా ఒకసారి మీ అమ్మని ఏడ్పించి ఉండొచ్చు కదా, మీ అన్న అయినా ఒకసారి మీ వదిన్ని ఏడ్పించి ఉండొచ్చు.
మీ బావైన మీ అక్కను మీ అక్క ఏడిపిస్తే మీ అక్క వచ్చి కూడా చెప్పుకుని ఉంటుంది కదా, ఏడ్చుకుంటూ అయ్యో ఇట్లా నా భర్త ఇట్లా చేసిండు అని. అంత మాత్రాన ఆమె మళ్ళీ అక్కడికి వెళ్ళకుండా ఉండదు కదా, వెళ్తుంది. మళ్ళీ మీ వదిన కూడా మీ అన్నతో కలిసి ఉంటుంది, మీ అమ్మ కూడా మీ నాన్నతో కలిసి ఉంటాడు కదా. అట్లా భావించి మీరు మీ కష్టాన్ని అందరికీ కష్టంగా చెప్పుకోకుండా, అది చాలా కామన్గా జరుగుతూ ఉంటుంది అనుకున్నప్పుడు ఏది ఇబ్బంది ఏమి ఉండదు. దాన్నే సర్దుకుపోవడం అంటారని నా ఉద్దేశం. మరి ఈ విషయంగా మీరు కూడా వినండి, మీరు కూడా ఆలోచించండి. మరి అలా జరుగుతుందా జరగట్లేదా? మన ఇళ్ళల్లో మన అమ్మలను చూస్తూ ఉన్నాము, మనకన్నా పెద్దోళ్ళు అక్కలు ఉంటే వాళ్ళు పెళ్ళిళ్ళు పోయి వచ్చి చూస్తుంటారు. మన చుట్టుపక్కల మన చిన్నమ్మ పెద్దమ్మ పిల్లలు ఉంటే వాళ్ళ అత్తగారు వెళ్ళకపోతే చూస్తాము, పెళ్ళిళ్ళు అయినప్పుడు చూస్తూ ఉంటాము. వాళ్ళ ముచ్చట్లు వాళ్ళు ఇప్పుడు మీ అమ్మ దగ్గర వచ్చి వాళ్ళ అక్క చెల్లెళ్ళు వస్తే వాళ్ళు పెట్టుకుంటారు ముచ్చట్లు. ఎన్నో రకాలుగా వింటూనే ఉంటాము అందరి గురించి. అవి కాకుండా ఇంకా మన ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు వాళ్ళ జీవితంలో సంఘటనల గురించి. అప్పుడు ఇట్లా చేస్తే నాకు నచ్చలేదు, ఇట్లాంటివి ఉంటాయి కదా. మరి ఇవన్నీ అందరి విషయంలో ఉన్నప్పుడు మనకే ప్రత్యేకంగా ఇట్లాంటివి ఉన్నాయి అని బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరి జీవితంలో అయినా మనకు కామన్గా జరిగేటివే ఇవి మిస్అండర్స్టాండింగ్స్ అంటారు, అంతేగాని కష్టాలు అసలే కాదు. కాబట్టి చక్కగా సర్దుకుపోతూ మనము జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి. ఒకరోజు మనకు అవకాశం వస్తుంది వాళ్ళని దులిపే ఛాన్స్, అప్పుడు మనం కూడా నెంబర్ మీద తీసుకొని దులపచ్చు. వాళ్ళు మన ఏడిపేయడమే కాదు, ఇవాళ రేపు అమ్మాయిలు కూడా అబ్బాయిలను ఏడిపిస్తున్నారు కదా, అందుకేం తీసిపోవట్లేదు. కానీ అదే స్టాండ్తోని అక్కడే నిలబడి అదే బంధాన్ని నిలుపుకోవాలి, పారిపోకూడదు. అది నేను కోరుకునేది. ఇప్పుడు ఆయన చెప్పిన ఎంత మంచి విషయం అండి. ఎక్కడ పోయినా కూడా ఏ మగవాడైనా మళ్ళీ అదే పరిస్థితి ఉంటుంది, ఏదో ఒక విషయంలో తేడాలు వస్తాయి. అట్లా తేడాలు రాకుండా ఇక్కడ కూడా మనకు దొరకదు. కాబట్టి ఉన్న చోటనే సర్దుకుంటూ ఆనందంగా జీవితాన్ని గడపాలి. తప్పొప్పులు అందరికీ ఉంటాయి అనే విషయాన్ని మెసేజ్లో చెప్పిండు, నాకు చాలా నచ్చింది. అందుకని మీకు కూడా షేర్ చేసిన, మీరు కూడా అది వినండి. మరి కామెంట్లో రాయండి. మన ఇళ్ళల్లో కూడా జరుగుతూ ఉంటాయి ఇటువంటి చిన్న చిన్న విషయాలు. ఒకసారి అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది, నాన్న మీద కోపం వస్తుంది మనకు కూడా, ఛీ నాన్న ఇట్లా చేసిండు అమ్మని అని కోపం వస్తూ ఉంటుంది కదా ఒకసారి. కానీ ఏం చేస్తాం మరి, అమ్మ ఏమంటుంది, తర్వాత అడిదిరిగి కళ్ళు తుడుచుకొని పోయి మళ్ళీ వంట చేస్తుంది, అందరికీ పెడుతుంది. మరి ఆమె చేతగాంది కాదు, కష్టం సుఖము అర్థం చేసుకొని బ్యాలెన్స్డ్గా జీవితాన్ని ముందుకు సాగదీయడం అంటారు దాన్ని. అంతేగాని అసమర్థులు తెలివి లేని వాళ్ళు కాదు కలిసి ఉండేవాళ్ళు. ఆ కలిసి ఉండడంలోనే ఆనందము, జీవిత మకరందం అంటారు. కాబట్టి మనకు ఒక పాట గుర్తు చేసుకోవాలి కదా, ఏంటి ఘంటసాల వాడిన పాట, నీ కోసమే మన కోసము కన్నీరు గార్చే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి, నేనున్నానని ప్రేమగా పిలిచే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి జీవితంలో. అది ఎవరు ఉంటారు? భర్తకు భార్య, భార్యకు భర్త మాత్రమే. అది తెలుసుకోండి. కాబట్టి అందరూ కూడా దీన్ని తప్పకుండా ఆలోచించాలి. ఇటువంటి చిన్న చిన్న గొడవలు వస్తే మంచిగా తెలివిగా వాటిని దాటవేసుకుంటూ ఆనందంగా కలిసిమెలిసి జీవితాన్ని కొనసాగించాలని నేను కోరుకుంటూ, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. స్వస్తి.